అమ్మ నవ్వి నవ్వి అమ్మ మామూలుగా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకుంటే వాళ్ళ టీవీ ఛానల్ యాంకర్లు, వాళ్ళ పత్రికల స్క్రిప్ట్ రైటర్లు అసలు అబద్ధాలు చెబుతూ ఉంటారు. ఎంత కాన్ఫిడెంట్గా చెబుతుంటారంటే అవ్వ అసలు ఈ ఆర్ట్ ఎట్లా సాధ్యం, వీళ్ళకు ఈ కళ ఎట్లా సాధ్యమైంది, అరే లోపల నవ్వు ఆపుకుంటూ వీళ్ళు బయట అబద్ధాలు ఎలా చెబుతారు అని. ఎందుకు సాయంత్రం 7 నుంచి 9 వరకు ఆ టీవీ ఛానల్లో కూర్చొని కొంచెం సీరియస్గా మాట్లాడుతుంటారు. నా లాంటి వాడికి ఏమో నవ్వు ఆగకుండా వస్తుంటుంది, విపరీతమైన నవ్వు అవుతుంటుంది. వాళ్ళు ఏమో సీరియస్గా మాట్లాడుతుంటారు, అంటే మేము మాట్లాడేదంతా నిజమని చెప్పి జనాలు అనుకుంటారని చెప్పి వాళ్ళ భావన ఫీలింగ్లో ఉంటారు చూడండి. అది నా భూతో నా భవిష్యత్. సీరియస్లీ అమ్మ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ట్వీట్ వేసింది వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి. కూటమి ప్రభుత్వం కొలువైన ఏడాదిలో 142 హామీలను నెరవేర్చింది అని. కూటమి ప్రభుత్వం కొలువైన ఏడాదిలో 142 హామీలను నెరవేర్చింది అని. దీంట్లో ఏమేమో రాసుకుంటూ వచ్చారు. ఇవాళ నెరవేర్చిన హామీలు నిజమా అబద్ధమా తెలుసుకోవాలంటే ఇందులో 14 చూడండి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అట. ఇచ్చేసారా? అరే పాపం ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్లో జనానికే తెలియట్లే. ఇంకేమమ్మా మహిళలు ఎక్కడి టికెట్ అంటే తీసుకోకండి, ఉచిత బస్సు ఉచిత బస్సు ఇచ్చేసారంట. ఇంకా కర్నూలు హైకోర్టు బెంచ్ అంటే ఇచ్చేసారా? అరే రాయలసీమ బస్సుకి నాకే తెలియదు ఇచ్చేసినట్లు. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు అయిపోయిందా? ఓకే. పోలవరానికి R&R ప్యాకేజ్ ఏంది? అవునా? అరే ఈ విషయం కానీ తెలియదు. పోలవరానికి R&R ఇచ్చేసారా? R&R ప్యాకేజ్ ఓరని పాసులు ఏంది? ఎంత వెనకబడ్డా నేను, ఇంత వెనకబడ్డా నేను స్వామి. అరే మీరైనా అప్పుడప్పుడు గుర్తు చేయాలి కదా పెద్ద మనుషులు. R&R ఇచ్చేసారు, కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇచ్చారు, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు అని చెప్పి ఇట్లాంటివి ఉన్నాయి మాస్టరు. దీంట్లో ఇంకా లాస్ట్లో గాలేరు నగర్ పనులు పరిగెడుతున్నాయట, హంద్రీనీవా పనులు పరిగెడుతున్నాయట. కాసింత రెస్ట్ తీసుకోమనండి పరిగెత్తి కాలు నొప్పిస్తుంటాయి. కాసింత ఐటీ హబ్గా విశాఖపట్నం తయారైపోయిందండి, ఇంకేం అక్కర్లే, మొత్తం అయిపోయిందంట. అన్నీ అవే ఇంకా. అమ్మ అన్నీ ఇట్లాంటి కామెడీలే. వీళ్ళు మేనిఫెస్టో ఏదైతే ఉందో మేనిఫెస్టో మొత్తం పేజ్ చేశారు. దీంట్లో ఇంకా 2 యాడ్ చేసింటే అయిపోయింది. రైతు భరోసా ఇచ్చేసామని ఒకటి, అదిగానే యాడ్ చేశారు. 142 యాడ్స్ చదువుకుంటూ ఉందాము, అదిగానే యాడ్ చేసేసినట్టున్నారు. ఏం కామెడీలయ్యా నిజంగా. హైలైట్ ఏంటంటే వీళ్ళ ట్వీట్ కింద తెలుగుదేశం పార్టీ వాళ్ళే తిడుతూ ఉన్నారు, ఉచిత బస్సు యాడ్ ఇచ్చారని. ఎందుకు ఇట్లాంటి ట్వీట్లు చేసి ఎరిపప్పలు చేస్తారు మమ్మల్ని? ఎవరికి చేతికి ఇచ్చారు అడ్మిన్? ఇది యాడ్ ఇచ్చారు, కర్నూలు హైకోర్టు నుంచి యాడ్ ఏర్పాటు చేశారు, ఎందుకు ఇవన్నీ చేసి మమ్మల్ని ఎరిపప్పలను చేస్తారు అని చెప్పి కింద ఎన్ని ఒక్కడితో బాధ. అయితే ఇందులో చంద్రబాబు సారు లోకేష్ గారే ఉన్నారు. మా డీసీఎం ఫోటో ఎక్కడుంది అని చెప్పి వాళ్ళు ట్వీట్ల కింద రిప్లైలు. పసిక్క 142 హామీలు అమలు చేశారట. నిజమేలే. వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్లో నిన్నటి నుంచి సూపర్ 6లో ఇప్పటికే అన్నా క్యాంటీన్ అయిపోయింది, సూపర్ 6లో ఇప్పటికే మెగా డిఎస్ అయిపోయింది, సూపర్ 6లో ఇప్పటికే ఇటువంటివన్నీ అయిపోయాయి అంటున్నారు కదా. పింఛన్ పెంపు అయిపోయిందంటే ఇవన్నీ సూపర్ 6లోనే ఉన్నాయంట. మరి అవన్నీ సూపర్ 6లో ఉన్నప్పుడు ఇవన్నీ కనుక అమలు పరిచి ఉంటాయిలేండి. జనానికి తెలియట్లేదు అంతే, వాళ్ళు ఇచ్చేసారు. జనానికి తెలియకపోతే పాపం ప్రభుత్వం తప్పు అవుతుందా? ప్రభుత్వం ఊకండి మీరు. మరి ప్రభుత్వం ఎట్లా తప్పు అవుతుంది? జనానికి తెలియకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇచ్చేసిండ్రు అన్నీ, జనం వాడుకోవట్లే. మరి ఏమి ఎర్రి పప్పలు చేస్తారా స్వామి జనాన్ని? ఇంత కాన్ఫిడెంట్గా ఎట్లా స్వామి సాధ్యమవుతుంది? ఇంత కాన్ఫిడెంట్గా ఎట్లా సాధ్యము? కమ్మరా బాబు సీరియస్లీ.